ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంట్రా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా? నన్ను ప్రశాంతంగా జాగింగ్ కూడా చేసుకునేవా? అది కాదురా, తనక్కడ ఎలా ఉందని నాకు చాలా టెన్షన్గా ఉందిరా. తనకి ఫోన్ చేపించమని చెప్పాను కదరా, ఏం చేసావురా? తమరి గోడు పడలేక నందినిని మేనేజ్ చేసి ఫోన్ చేయించాను. ఫోన్ చేపించావా? మరి ఆ విషయం చెప్పవేంట్రా? మౌనిక ఫోన్ లిఫ్ట్ చేసిందా? నీతో మాట్లాడిందా? ఏమందిరా తను? నా గురించి అడిగిందా? చెప్పరా. రే చాలా ఎక్సైటింగ్గా ఉందిరా, చెప్పరా చెప్పరా ప్లీజ్. హలో మరీ అంత ఆనందపడిపోకు. నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదు. అంటే చిన్న చేపకు వలేస్తే అది వెళ్ళి పెద్ద చేపకు తగులుకుంది. అర్థం కాలేదురా. ఫోను మౌనికాకి చేస్తే ఆన్సర్ వాళ్ళ నాన్న ఇచ్చాడు అంటున్నాను. అంటే తనతో మీరేం మాట్లాడలేదా? నా గురించి ఏం చెప్పలేదా? ఫోను వాళ్ళ నాన్న తీశాడా అంటే మళ్ళీ ఏం చెప్పలేదా అంటావేంటి? నాకు అవన్నీ తెలీదురా, నాకు మాత్రం మౌనిక కావాలంతే. అవును, అది షాప్లో దొరికే పెప్పర్మెంట్, నువ్వు అడగగానే తెచ్చేవడానికి. రే వంశీ ప్లీజ్ రా, నా బాధ అర్థం చేసుకుని నా మ్యాటర్ సీరియస్గా తీసుకోరా. తను లేని లైఫ్ నేను ఊహించుకోలేకపోతున్నాను రా. ఒకవైపు పరిస్థితులేమో ఇలా ఉన్నాయి, ఇంకో వైపేమో మా ఇంట్లో వాళ్ళు మేనమరదల్ని పెళ్లి చేసుకోమని ఒకటే టార్చర్ పెడుతున్నారా. నా వల్ల కావట్లేదురా వంశీ. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రెసిడెంట్ గారు మా వాడు మీ అమ్మాయిని పీక లోతు ప్రేమించాడు, మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయండి అని వాళ్ళ కాళ్ళు పట్టుకోమంటావా? నా లవ్ అంటే నీకు కామెడీగా ఉంది కదా. అది కాదురా, ఆల్రెడీ నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను కదా, కొంచెం టైం పడుతుంది. దేనికన్నా టైం రావాలి కదా. ఆ టైం వచ్చే వరకు నేను ప్రాణాలతో ఉంటానో ఉండను. నువ్వెలాగైనా ఒకసారి మౌనిక వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడరా ప్లీజ్ రా ప్లీజ్. రే ఏంట్రా ఇది చిన్నపిల్లలాగా? సరే ఏడవకు, వెళ్తానులే. రే థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ థ్యాంక్స్ తర్వాత ఇంటికి వెళ్దాం, ముందు బండి తీ పద. మన లక్కీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంటన్నయ్య. వెంటనే ఆపరేషన్ చేయించాలంట, లేదంటే లక్కీ మనకి దక్కడంటున్నారు డాక్టర్ గారు. లక్కీ ఇంటికి ఏకైక వారసుడు. తనకేమీ జరగకుండా ఉండాలంటే ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు లక్కీని కంటికి రెప్పలా చూసుకునే డాక్టర్ కావాలి. కానీ అలా చూసుకోవడానికి డాక్టర్ గారు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడం ఏంటి? ఒకవేళ ఒప్పుకోకపోయినా ఎలాగైనా సరే ఒప్పించి లక్కీకి పర్సనల్ డాక్టర్గా ఉండడానికి ఒప్పించాలి. హలో కేశవ్ గారు, నమస్తే. డాక్టర్ గారు నమస్తే అండి. ఏంటి ఇలా ఫోన్ చేశారు? ఎనీ ప్రాబ్లం? ప్రస్తుతానికి సమస్య ఏం లేదు డాక్టర్ గారు, కాకపోతే నాకు మీ సహాయం కావాలి. చెప్పండి, ఏంటా సహాయం? మా లక్కీకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారంట కదా? అవునండి, వెంటనే ఆపరేషన్ కూడా చేయాలని ఆదిత్య గారికి చెప్పాను కదా. చెప్పారండి, కాకపోతే ఆపరేషన్ అయ్యేలోపు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. అందుకని సర్జరీ అయ్యే వరకు మీరు మా లక్కీకి పర్సనల్ డాక్టర్గా ఉంటారా? ప్లీజ్ సార్. పర్సనల్ డాక్టర్ గానా? కానీ దానికి చాలా ఖర్చు అవుతుందండి, మీరు భరించగలరా? భరిస్తాను డాక్టర్,
అందుకోసం ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తాను. మా లక్కీకి ఏం కాకుండా చూసుకుంటే అది చాలు మాకు. ఓకే అండి, అయితే వెంటనే నేను డాక్టర్ని అపాయింట్ చేస్తాను. మంచిదండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటానండి. వైష్ణవి, నా మాట విను. ఇప్పుడు అడగడం కరెక్ట్ కాదు. మీరేమన్నా జ్యోతిష్యులా ముహూర్తాలు చూసుకుని అడగడానికి? మీకు అడగడానికి అంత భయంగా ఉంటే నేనే అడుగుతాను, ఉండండి. ఏంటి వైష్ణవి గుసగుసలు ఆడుకుంటున్నారు? ఏమైనా సమస్య? సమస్య అంటే సమస్య ఏం కాదు బావగారు. మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఆయనేమో చెప్పడానికి మీతో కొంచెం భయపడుతున్నారు. ప్రకాష్, నాతో మాట్లాడడానికి భయం ఎందుకు? ఏంటి విషయం ఏంటో చెప్పు. ఏం లేదు బావగారు, మన బట్టల షాప్ ఎదురుగానే కొంతకాలం క్రితం ఒక బట్టల షాపు ఓపెన్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏవో కారణాల వల్ల పాపం వాళ్ళు ఇప్పుడు షాపును తీసేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అది కూడా చాలా తక్కువ ధరకే. చేతికందిన అదృష్టాన్ని ఎందుకు బావగారు పోగొట్టుకోవడం? అందుకని ఆ షాప్ ఏదో మనమే కొనేసుకున్నాం అనుకోండి, బావుంటుంది కదా అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం బాగుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆ షాప్ కొనడం కుదరదు. ఎందుకు కుదరదు బావగారు? మీరు అనుకుంటే ఖచ్చితంగా కుదురుతుంది. అయినా దానికి ఎంత అవుతుంది అనుకుంటున్నారు? కేవలం 40 లక్షలు మాత్రమే. అది మీకు చాలా తక్కువ కావచ్చమ్మా, కానీ నేనున్న పరిస్థితుల్లో అది నాకు చాలా ఎక్కువ. ఇక దాని గురించి మర్చిపోండి. అంటే ఏంటి? షాపు మీరు కొనను అంటున్నారా? ఇప్పుడు కొనలేను అంటున్నాను. అదే, ఎందుకు కొనలేరో చెప్పండి. అంటే ఆ షాపును మేము కొనుక్కుంటే మేము బాగా ఎదిగిపోతాం అనుకుంటున్నారా? వైష్ణవి, నోటికెంతొస్తే అంత మాట్లాడడం అంత మంచిది కాదమ్మా. అయినా ఇప్పుడున్న బట్టల షాపు మీరడిగితేనే పెట్టించానా? ఇప్పటికిప్పుడు 40 లక్షలంటే మాటలా? పరిస్థితి బాగాలేదని చెప్తుంటే అర్థం చేసుకోకుండా వాదిస్తావేంటి? ఎప్పుడు ఏం చేయాలో తెలీదా నాకింట్లో? ప్రకాష్, నీ భార్యకి మంచం ఉన్నంతలోనే కాళ్ళు చాపుకోవడం నేర్చుకోమని చెప్పు. ఏం అక్కర్లేదు బావగారు. నాకు కంఫర్ట్ లేకపోతే మంచాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాను, కానీ కాళ్ళు మాత్రం ముడుచుకోను. సారీ అన్నయ్య, నేను వద్దని చెప్పాను, కానీ తను ఆశపడింది కదా అని. ప్రకాష్, ఆశపడ్డంలో తప్పులేదు, కానీ అదే కావాలనుకోవడం తప్పు. ప్రకాష్, నేనన్న మాటలకి వైష్ణవి ఫీల్ అయినట్టుంది. వెళ్ళి నచ్చజెప్పు. అలాగే అన్నయ్య. పెద్దనాన్న, నాకు ఇంట్లోనే ఒక్కడికే బోర్ కొడుతుంది. అక్కతో ఆడుకుందామంటే తన్నేమో హాస్టల్కి పంపించారు. నేను ఇప్పుడు ఎవరితో ఆడుకోవాలి? అక్క లేకపోతే ఏంటి నాన్న, నీకు ఈ పెదనాన్న ఉన్నాడు కదా. హాయ్, నువ్వు ఆడతావా? అయితే మనం ఇప్పుడు పద క్రికెట్ ఆడుకుందాం. పద పద. ఇదేంటి, వైష్ణవి అక్క డబ్బు అడగగానే అంత సీరియస్ అయ్యి లక్కీ ఆడుకుందామనగానే అంత కూల్గా వెళ్ళిపోతున్నాడేంటి? లక్కీకి అసలు ఏం జరుగుంటుంది? వీళ్ళెందుకు ఇంత కేర్ తీసుకుంటున్నారు? లక్కీ గురించి తర్వాత ఆలోచిద్దాం.
ముందు వైష్ణవి అక్క దగ్గరికి వెళ్ళి వీళ్ళ మీదికి ఉసగొల్పే ప్రయత్నం చేద్దాం. ఎస్. ₹1000 పిన్ని. ఇదిగో బాబు. అవును బాబు, షాప్లో పద్మావతి కనిపించట్లేదేంటి? తను ఇంకా షాప్కి రాలేదండి. అలాగా? ఉంటే పలకరించి వెళ్దాం అనుకున్నాను. ఎవరో సంపత్ అనే వ్యక్తిని హత్య చేసిందంట కదా? మీకెవరు చెప్పారు? ఎవరో చెప్పడమేంటి, ఊరంతా ఇప్పుడు పద్మావతి గురించే మాట్లాడుకుంటున్నారు. హత్య చేయడమే కాకుండా ధైర్యంగా తనే చేశానని ఒప్పుకుని కోర్టు కూడా వెళ్ళిందంట కదా? అయినా ఆడపిల్లయుండి ఇలా హత్య చేయడమేంటి బాబు? పక్క ఊరి వాళ్ళంతా మన ఊరి వాళ్ల గురించి ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీరు షాప్కి వచ్చేది సరుకుల కోసమా, సమాచారాల కోసమా? అయినా హత్య చేసింది అంటున్నారు. తను హత్య చేసేటప్పుడు మీరేమైనా చూసారా? అందరూ అనుకుంటుంటేను. వాళ్ళకంటే బుద్ధి లేదు, మీకుండ కర్లా. ఏంటి బాబు, నా మీద అలా కోప్పడుతున్నావేంటి? ఉన్నదే అన్నాను, జరిగింది చెప్పాను. అదేదో నేరమైనట్టు నా మీద అరుస్తావేంటి? అరవడం కాదు, ఇంకా మీరిక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఉన్నదన్నారో లేదన్నారో కోర్టే చెప్తుంది, అప్పుడొచ్చి మాట్లాడండి. అంతవరకు నా షాప్కి కూడా రాకండి, వెళ్ళండి. కందకలేని దొరద కత్తిపేటకెందుకు అన్నట్టు మీరేడపోతే నాకెందుకు, వస్తాను. మళ్ళీ రాకండి. ఆదిత్య, పద్మావతి, క్యారియర్ తెచ్చాను ఆదిత్య. ఇప్పుడు నిన్నెవరు రమ్మన్నారు? ఎవరో నన్ను రమ్మనడం ఏంటి? నా షాప్కి నేను రాకూడదా ఏంటి? రాకూడదని కాదు, రాంగ్ టైంలో వచ్చావని అంటున్నాను. ఏంటి, ఆవిడ నా గురించి అలా మాట్లాడినందుకు ఫీల్ అవుతున్నావా? నాకెలా తెలుసు అనుకుంటున్నావా? తను మాట్లాడిందంతా నేను విన్నాను. చూడాదిత్య, మనం జీవితంలో ముందుకెళ్ళాలి అంటే మన వెనకాల మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అది సరే, కానీ ఇంతకీ మన బకాయిల గురించి ఏం చేసావు? అందరికీ ఫోన్ చేసావా? చేశాను, కానీ ఎవరు ఇప్పుడు లేవని అంటున్నారు. ఆపరేషన్కి టైం ఎక్కువగా లేదు ఆదిత్య. వీలైనంత తొందరగా ఏర్పాటు చేసుకుంటే కానీ లక్కీని మనం కాపాడుకోలేము. వైష్ణవి, నోటికెంతొస్తే అంత మాట్లాడడం అంత మంచిది కాదమ్మా. ప్రకాష్, నీ భార్యకి మంచం ఉన్నంతలోనే కాళ్ళు చాపుకోవడం నేర్చుకోమని చెప్పు. అక్కని చూస్తుంటే చాలా ఆవేశంగా ఉన్నట్టుంది. దీన్ని మనకి ఫేవర్గా మార్చుకుందాం. ఏంటక్కా, ఇంకా ఇంట్లోనే ఉన్నావు? ఈరోజు షాప్కి వెళ్ళట్లేదా? ఏ, వెళ్ళకపోతే ఇంట్లో ఉండకూడదా? చచ్చా, ఏంటక్కా ఆ మాటలు? అలా అని నేనెందుకంటాను? ఏదో క్యాజువల్గా అడిగాను. కానీ నేను సీరియస్గానే చెప్పాను. ఏంటక్కా, బావగారి మీద కోపాన్ని నా మీద చూపిస్తున్నావా? ఆయన మీద నాకెందుకు కోపం ఉంటుంది? ఇంకా ఎందుకక్కా నా దగ్గర దాయాలని చూస్తావు? నీ దగ్గర దాచడం ఏంటి? మరి లేకపోతే దీన్నేమంటారు?
నువ్వు చెప్పకపోయినంత మాత్రాన ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలీదనుకుంటున్నావా? ఇందాక నువ్వు షాప్ కోసం బావగారిని డబ్బడగడం నేను చూశాను. అయినా నేను పరాయిదాన్నా అక్క? నాకు తెలిస్తే ఏమవుతుంది? అనుకున్నది జరగనప్పుడు చెప్పి మాత్రం ఉపయోగం ఏముంది? బంగారం లాంటి అవకాశం అనవసరంగా చేజారిపోయింది. అయినా నేనేమన్నా సరదా కోసం అడిగానా? సంపాదన సృష్టించడానికే కదా అడిగింది. ఆ షాప్ కూడా కొంటే మనకి ఇంకాస్త గిరాకీ అవుతుంది, ఇంకొంచెం డెవలప్ అవుతామని కదా అడిగింది. అయినా ఆయనకేమన్నా 40 లక్షలు తేవడం పెద్ద లెక్క? ఆ షాప్ కొనగానే ఎత్తుకుని ఎటైనా వెళ్ళిపోతావా? అది అందరి ఆస్తిగానే ఉంటుంది కదా. పోనీలే అక్క, పాపం నిజంగానే బావగారి దగ్గర అంత డబ్బు లేదేమో. ఉందని నేను కూడా ఏం చెప్పట్లేదు, కానీ ఆయన అడిగితే అప్పు పుడుతుంది కదా. ఇలాంటి అవకాశాలు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు మనకు వస్తాయా? నువ్వు చెప్పింది కరెక్టే అక్క, కానీ పద్మావతి కేసుకు సంబంధించి చాలా ఖర్చవుతుంది కదా, అందుకని అలా అనుంటారు. అవునులే, అందరి అవసరాలు ఆయన బాగా తీరుస్తారు, కానీ మా దగ్గరకు వచ్చేసరికి ఇదిగో ఇలా మాట్లాడతారు. అంతా మా కర్మ. నువ్వేం బాధపడకక్క, నీ షాప్కి కావాల్సిన అమౌంట్ బావగారు ఇవ్వకపోతే ఏంటి? అమ్మనడిగి నేను అరేంజ్ చేస్తానులే. ఏంటి లీలా నువ్వు చెప్పేది? నిజంగా డబ్బులు అరేంజ్ చేస్తావా? చేస్తానక్క, ఖచ్చితంగా చేస్తాను. థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఒక్క సాయం చేసి పెట్టు, నేను నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏంటక్క ఆ మాటలు? నువ్వు నా తోటి కోడలివి, అంటే అక్కవి. అక్క ఎప్పుడైనా చెల్లికి రుణపడుతుందా చెప్పు? నీకసలు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు లీలా. వైష్ణవి, వస్తున్నానండి, ఇప్పుడే వస్తానమ్మా. సరే అక్క. నాకు కావాల్సింది నీ రుణాలు వడ్డీలు కాదక్కా, నా మీద నమ్మకం కలగడం, అవకాశమున్న ప్రతి చోట నిన్ను పావులాగా వాడుకోవడం. ఇది లక్కీ హాస్పిటల్ ఫైలు. ఇందులో పెద్దగా భయపడ్డానికి ఏం లేదే. మరి ఎందుకు అంత కేరింగ్ చూపిస్తున్నారు? ఒకవేళ ఏదైనా దాస్తున్నారా? ఎస్, ఒకసారి హాస్పిటల్కి ఫోన్ చేసి కనుక్కుంటా. హలో, చెప్పండి. హలో అండి, నిన్న మీ హాస్పిటల్కి లక్కీ అనే పేషెంట్ వచ్చాడు కదా, తనకి ప్రాబ్లం ఏంటో కొంచెం చెప్పగలరా? సారీ మేడం, అలాంటి విషయాలు మేము చెప్పకూడదు. కావాలంటే మీరు హాస్పిటల్కి వచ్చి డాక్టర్ గారిని అడగండి. ఆయన్ని అడిగేదాన్నైతే నీకెందుకు ఫోన్ చేస్తానే? ఏంటి మేడం? థ్యాంక్ యూ అంటున్నా. బాయ్. వీలైనంత తొందరగా అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. నందిని, ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు? ఏమైంది? ఏమోటం ఏంటత్తయ్య, ఇంత టైం అవుతున్నా వంశీ ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటేనేమో కలవట్లేదు. చాలా కంగారుగా ఉందత్తయ్య. ఈ మాత్రం దానికే కంగారు పడితే ఎలా అమ్మా? వాడేదో ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ ఉండుంటాడు. ఆ విషయమైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. మర్చిపోయి ఉంటాడులే, నువ్వేం కంగారు పడుకో, వాడే వస్తాడు.
ఏమండి? ఎవరు బాబు నువ్వు? నమస్కారం అండి, నేను కేశవరావు గారు అల్లుణ్ణి. ఓ, మా నందిని భర్తవు కదూ? చూసి చాలా రోజులైంది, అందుకే గుర్తుపట్టలేదు. కూర్చో బాబు. ఏంటి బాబు ఇలా వచ్చావు? మీతో కొంచెం మాట్లాడాలని ఇలా వచ్చాను. మాతోనా? ఏంటి బాబు అది? నందిని ఇప్పుడు కడుపుతో ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలైన మీ అమ్మాయి మౌనికను చూడాలని రోజూ గొడవ చేస్తుంది. ప్రెగ్నెన్సీతో ఉన్న తనని జర్నీ కూడా చేయించద్దని డాక్టర్ గారు చెప్పారు. అందుకే ఒకసారి తనతో మాట్లాడిద్దామని వచ్చాను. అలాగా, ఒక్క నిమిషం బాబు. అమ్మ మౌనిక, మౌనిక! వస్తున్నానమ్మా. అమ్మా, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా. అలాగేనండి. వంశీ, తను ఎలా ఉన్నాడు? నీ గురించి బాధపడుతున్నాడు. ఇదిగో, తనతో ఒకసారి ఫోన్లో మాట్లాడు. హలో ప్రశాంత్, ఎలా ఉన్నావు? వంశీ, ప్లీజ్ నన్ను ఇప్పుడే తన దగ్గరికి తీసుకెళ్ళు. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అదంత ఈజీ కదా మౌనిక. నేను వచ్చింది నిన్ను వాడిని కలపడానికని తెలిస్తే మీ నాన్న నన్ను చంపేస్తారు. ఎప్పుడు రావాలో నేను చెప్తాను. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయి. వంశీ,